అందరికీ నమస్కారం. భారతదేశంలో జనరల్ గా ఎక్కువగా అమ్ముడవుతున్న మెడిసిన్స్ ఏవైనా ఉన్నాయంటే అది డోలో 650 మరియు యాంటీబయాటిక్. ఈ రెండు మెడిసిన్స్ జనరల్ గా భారతదేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న మెడిసిన్స్ గా గుర్తించబడ్డాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ రెండు మెడిసిన్స్ ఇంకో రెండు మెడిసిన్స్ ఓవర్టేక్ చేయడం జరిగింది. అవి ఏంటంటే గ్లైకోమెట్ ఒకటి మరియు పాన్ బ్రాండ్ ఒకటి. సో గ్లైకోమెట్ అనేది మేజర్ గా ఒబేసిటీకి వాడడం జరుగుతుంది. సో పాన్ బ్రాండ్ కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులలో వాడడం జరిగింది. సో ఈ రెండు మెడిసిన్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న మెడిసిన్స్ గా గుర్తించబడ్డాయి. సో వీటి వసూళ్లు అంటే వీటి బిజినెస్ చూసినట్టయితే లాస్ట్ మంత్ 74 crores మరియు 73 crores. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఒబేసిటీ అనేది ప్రెసెంట్ గా ఒక మేజర్ ఇష్యూగా మారిపోయిందని చెప్పి అనుకోవచ్చు. మరియు జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా ఒక మేజర్ ఇష్యూగా పరిగణించబడ్డాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ కూడా అది కెమికల్ ఫుడ్ తో ఉండడం వల్ల చాలా మటుకు ఇట్లాంటి మెడిసిన్స్ అనేది అంటే జీర్ణ వ్యవస్థ మరియు ఒబేసిటీకి సంబంధించిన మెడిసిన్స్ ఎక్కువగా అమ్ముడుపోవడం బట్టి భారతదేశంలో ఈ రెండు వ్యాధులు అనేది ప్రబలంగా మారాయని చెప్పి మనము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.